దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను విందాము. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనము. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించుతిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనము. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనలు 91వ అధ్యాయం 10వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. కీర్తనలు 89వ అధ్యాయం 21వ వచనము. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. సామెతలు 3వ అధ్యాయం 23వ వచనము. ఎక్కువ సహాయము మనకు కలదు, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనము 8వ వచనము. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనము. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనము. మీరు
తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తనలు 121వ కీర్తన 5వ వచనము. దీనికంటే అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనము. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనము. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121వ కీర్తన 7వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనము. దేవుడి మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.